హల్లెలూయా. అందరికీ నా వందనాలు. పక్కన వారికి చెప్పండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇట్స్ అ గ్రేట్ డే ఫర్ మీ టు బి హియర్ ఇన్ దిస్ ఫైన్ ఈవినింగ్. ఇది నా జీవితంలో ఒక గొప్ప శుభదినము, ఈ సాయంకాలం మీ మధ్యలో ఉండడం. ఐ లైక్ యువర్ పాస్టర్ అండ్ పాస్టర్ ఫ్యామిలీ. సో పాస్టర్ గారి కుటుంబాన్ని నేను ఇష్టపడతాను. ఐ హ్యావ్ అ బిగ్ ప్లేస్ ఇన్ మై హార్ట్. సో నా హృదయంలో ఒక గొప్ప స్థానం ఉన్నది. We always remember your church and your what do you call congregation wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క సంఘం గురించి, మీ మంద గురించి నేను జ్ఞాపకం చేస్తుంటుంటాను, ప్రార్థన చేస్తుంటుంటాను. Wherever I go, and I used to share the thoughts what I had in the past. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీ గురించి నా హృదయంలో ఉన్న నా మనసులో ఉన్న ఆలోచనలను నేను వ్యక్తపరుస్తుంటాను, ఆలోచిస్తుంటాను. Hallelujah. హల్లెలూయా. Today we are going to concentrate from the chapter, Hebrew chapter. సో ఈ దినమున మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి హెబ్రీ పత్రిక నుంచి కొన్ని విషయాలు చూసుకుందాము. And before that we are going to read one scripture from 1 Corinthians chapter 5 verse 7. దానికన్నా ముందుగా కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. అక్కడ వచ్చి చెప్పండి, నేను స్టాప్ చేస్తా. If anyone is getting hungry, tell me that I will stop it. ఎవరికైనా ఆకలిగా ఉందంటే చెప్పండి, తొందరగా ముగిస్తాను అంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. 1 Corinthians chapter 5 verse 7. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక మెస్సయ్య అను మన పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా. హల్లెలూయా. Purge out therefore the old leaven, that you may be a new lump as you are unleavened. For even Christ our Passover is sacrificed for us. That scripture was so powerful. సో ఈ యొక్క లేఖన భాగము చాలా శక్తివంతమైనది. And with the connection of that scripture, we are going to concentrate in Hebrew chapter 10 verse 7, 8. I think you would have read, right? Yeah. Yes, okay. సో మనము ఈ లేఖన భాగముతో ఇంతవరకు మనం చదివిన హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7, 8 వచనాలతో అనుసంధానం చేసుకొని ఈరోజు మనం ఉపదేశం చూసుకుందాం. And you can read here what God said, Jehovah and the Christ said, behold, I have come. In the volume of the book it's written of me to do your will, O God. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం ఎలోహిం నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. Here Christ was telling very clearly, it's written about me in your scroll. సో ఇక్కడ మెస్సయ్య వారు స్పష్టంగా చెబుతున్నారు, నా గురించి మీ ఆ గ్రంథపు చుట్టలో రాయబడి ఉన్నది అని స్పష్టంగా చెప్తున్నారు. We must know God is maintaining one register in heaven. సో మనందరికీ మనము మరి తెలుసు, ఆయన యొక్క సముఖములో ఒక గ్రంథము ఆయన సముఖంలో మరి అది ఉంచబడింది, అది రాయబడుతుందని మనం తెలుసుకోవాలి. In those days, when I started the church, I used to maintain the register. I used to write all the names of the believer. సో నేను ముందుగా మరి సహవాసం చర్చ ఆరంభించిన రోజులలో మరి సంఘానికి వచ్చే వారి అందరి పేర్లు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి అందరు రాస్తూ ఉండేవారు. I was following that till I get 2700 members. సో అది నేను మరి కొద్ది మందితో ఆరంభించి 2700 మంది వచ్చే వరకు కూడా రాయడం కంటిన్యూ చేశాను. So I appoint 3 people to write down the absentees. సో అవి రాయడానికి కొరకు ప్రత్యేకంగా 3 వ్యక్తులను మేము నియమించాం. So these people 5 service they will come, they will write down whom all are not coming for the first service, second service, third service, fourth service.
First service Telugu, second service Tamil, third service English, fourth service Hindi, and fifth service Tamil Malayalam. సో ఆ విధంగా దినమునకు 5 మరి ప్రార్థన సెషన్లు జరిగేటివి. వాటిల్లో ప్రతి సెషన్కు వచ్చిన వారి యొక్క పేర్లను వారు మరి ఆ రిజిస్టర్లలో నమోదు చేస్తూ ఉండేవారు. ముందుగా తమిళ. So they used to give me a long list. సో వారు చాలా పెద్ద పొడవైన మరి ఆ లిస్ట్ రాసేవారు. They will write down after the service is over Sunday, they will send me the list in the WhatsApp. సో వారు అవన్నీ రాసిన తర్వాత మరి ఆ సండే ఆ వర్షిప్స్ అన్ని అయిపోయిన తర్వాత చివరికి నాకు వాట్సాప్లో పంపించారు. My job is to call them and find out why you are not coming to the church on Sunday. సో నేను అప్పుడు మరి అడిగే అది చూసి ఎందుకు మీరు రావడం లేదు సండేనని నేను అడిగేవాడిని. Whole week whenever I am traveling in the car I used to call them. సో నేను ఆ వారమంతా నేను ఎటు ప్రయాణాలు చేసినా మరి నేను ఫోన్లు చేసేవాడిని. Same way God was having a lamb book. సో అదే విధముగా గొర్రెపిల్ల గ్రంథమును ఆయన సముఖంలో ఆయన మరి used to call scroll. సో దాన్ని గ్రంథపు చుట్ట అని పిలిచేవారు. So in that book, and it was written like us, Jesus, what all the things that Yeshua has to do. సో అక్కడ మరి ఆ గ్రంథంలో రాసిబడి ఉండేది సో యాషువా ఏమేమి చేసేవారు అని. So he is remembering that and telling it was written in the scroll about me. సో ఆయన మరి చదువుతూ ఉన్న క్రమంలో ఆయన చెప్తున్నారు అన్నట్టు ఆ యొక్క గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చాను అని. So God is saving pages each and every one of you. సో అదే విధంగా పరలోకపు తండ్రి మీ ఎడల కూడా ప్రతి ఒక్క మరి ఆ యొక్క పుటలో గ్రంథ పుటలో రాయబడి ఉన్న చూస్తున్నారు. If you are not coming on Sabbath day, God will mark absent. సో మరి మీరు కనుక సబ్బాత్ దినం నాడు రాకపోయినట్టయితే మరి అబ్సెంట్ అని ఆయన మార్క్ చేస్తారు. So every week, every congregation, someone will be writing. సో ఆ విధంగా ప్రతి ఒక్క సహవాసాలు ప్రతి సంఘాలు ఆ విధంగా రాస్తే మంచిదని అభిప్రాయం. Even if we are not maintaining, in heaven God is maintaining. సో మనం ఇక్కడ మనము దాన్ని మెయింటైన్ చేయకపోయినా పరలోకంలో మాత్రము దేవదూతలు దాన్ని. That's what Yeshua is mentioning here. It's written in the scroll about me. సో అందుకే యాషువా వారు చెప్తున్నారు నా గురించి ఆ గ్రంథపు చుట్టలో రాయబడి ఉన్నది అని. Let me go down. మరి నేను వెళ్ళవలసిన అవసరత వచ్చింది భూలోకానికి. Finish the work and come back. సో నాకు నియమించబడిన పని నేను ముగించుకొని మళ్ళీ రావాల్సిన పరిస్థితులు. So the expectation is there. సో ఆ విధంగా మరి ఆయన గురించి ఆ విధంగా నియమించబడి ఉన్నది. Suppose when we go to heaven, మరి ఒకవేళ మనం పరలోకం వెళ్ళినట్టయితే the angel will bring that scroll. సో మరి ఆ దూతలు గ్రంథపు చుట్ట తీసుకొని వస్తారు. The log book. అది మరి లాగ్ బుక్ అంటే దాని మన యొక్క లిస్ట్ ఉంటుంది. They will call your name Robert or Rebecca. సో అక్కడికి మరి పేర్లు పెట్టి పిలుస్తారు. రెబెకా అని లేక రాబర్ట్ అని ఒక పేర్లు పిలుస్తారు. They will read, oh Rebecca, all the pages are empty. మరి రెబెకా నీ యొక్క మరి గ్రంథపు చుట్టలో పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి. Robert, okay, some pages are okay. ఓకే రాబర్ట్ మరి నీ విషయంలో కొంతవరకు కొన్నిసార్లు నువ్వు వచ్చావు. You must understand what are the things God did. సో మనము అర్థం చేసుకోవాలి పరలోకపు తండ్రి మన ఎడల ఏ కార్యాలు ఆయన చేస్తున్నారు. So 4 things we are going to meditate or concentrate today. సో ఈ దినమున మనము 4 విషయాలను మనము ధ్యానించుకుందాము. The sacrifice of God's will. సో ఆయన యొక్క బలి యొక్క చిత్తము. That means he fulfilled Father's will. సో అనగా ఆయన పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చారు. He fulfilled Yahweh's will. సో ఆయన యెహోవా యొక్క మరి చిత్తాన్ని ఆయన నెరవేర్చారు. Adonai's will. అదోనాయి గారి యొక్క ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. The second one is sacrifice of worship. He changed the worship pattern. సో ఆయన మరి బలిని దేని ఆరాధన బలిగా ఆయన దాన్ని మార్చి. Today I saw our children were taking worship. సో మనం ఈ రోజు చూశాను మన పిల్లలు మరి యవనస్తులు మరి ఆరాధనను నడిపించారు. In worship we are forgetting ourselves and having a close relationship with God. సో మనము ఆరాధనలో మనల్ని మనం మర్చిపోయి ఆయనతో సంబంధాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటుంటాం. The third one is sacrifice of holiness. సో మరి మూడవది
మరి పరిశుద్ధత అనే బలి అర్పణ. He is holy God, He sanctified us. సో ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. The fourth one is sacrifice of assurance. సో మరి నాలుగవది మరి బలి అనే ఒక నమ్మకత్వం లేక ఒక గ్యారంటీ, ఒక అష్యూరెన్స్ను He himself gave as a sacrifice. సో ఆయన తనకు తాను బలి అర్పణ అయ్యారు. Through the sacrifice, God gave assurance that you can go to heaven. సో ఆయన యొక్క బలియాగము ద్వారా మనకు ఒక నమ్మకత్వాన్ని, ఒక స్థిరత్వాన్ని మనకు ఇచ్చారు. మనం ఆయన సన్నిధికి వెళ్తామని. How many of them believe that God is going to come back again? మరి మీరు ఎందరూ నమ్ముచున్నారు ఆయన మళ్ళీ రెండవసారి వస్తారని? చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టండి. Okay. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. So you are believing that. You are believing that. మీరందరూ దాన్ని విశ్వసిస్తున్నారు. So God has given assurance. సో ఆయన మనకు నమ్మకత్వాన్ని మనకు ఆయన ఇచ్చారు. After second coming, ఆయన రెండవసారి వచ్చిన తర్వాత if we are faithful to God, సో మనం ఏ విధంగా ఆయనకు నమ్మకంగా ఉన్నాము, 1,000 years we are going to be with the Lord. మరి ఆయనతో మనము 1000 ఏండ్లు ఆయనతో పరిపాలన చేయబోతున్నాము. If we are faithful 60 years, 80 years, 90 years till we live, and God is giving bonus another 920 or 930 or something like that. సో మీరు 60, 70, 80, 90 సంవత్సరాలు ఈ భూమి మీద నమ్మకంగా జీవించినట్లయితే మీకు ఎక్స్ట్రాగా 910, 920, 30 ఇలా 1000 ఇయర్స్, 1000 సంవత్సరాలు మీకు ఆయనతో ఉండే When we భాగ్యం. are living with him 1,000 years, the millennium, in the millennium, and afterwards we can eternally live with him. సో మనము ఆ 1000 ఏండ్లు ఆయనతో నివసించిన తర్వాత, దాని తర్వాత ఇక తరతరాల యుగాలు ఆయనతో నివసించే భాగ్యం ఇవ్వబోతున్నాడు. What a privilege we are having. ఎంత గొప్ప భాగ్యము, ధన్యత మనకి ఇవ్వబడింది. We are privileged people. మనము నిజంగా ధన్యులమైన ప్రజలము. The four things you can remember again. నాలుగవ విషయము Sacrifice of God's will. సో ఆయన యొక్క బలి, మరి ఆయన చిత్తానుసారమైన బలి. Sacrifice of worship. సో ఆయన మరి బలి ఆరాధన అనే బలి. Sacrifice of holiness. సో పరిశుద్ధత అనే బలి అర్పణ. Sacrifice of assurance. సో మనకు బలి అనే ఆ బలి ద్వారా ఆయన చేరుకుంటామని నమ్మకత్వము. So till we live in this world, ఈ లోకంలో మనం నివసించినంత కాలము we cannot live according to your will, but we have to live according to God's will. మన చిత్త ప్రకారం మనము జీవించలేము సుమా, ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. One person, one guy, he got dejected in his life. One person got dejected in his life. Dejected means he is not willing to live. ఓకే, ఒక యవ్వనస్తుడు, ఒక వ్యక్తి ఆయన ఈ లోకంలో జీవించాలని అనుకోలేదు ఆయన. Because of the family pressure. సో ఆయనకు మరి ఉన్న కుటుంబ సమస్యలను బట్టి ఈ లోకంలో ఇంకా విరమించుకోవాలి, తన జీవితాన్ని ముగించుకోవాలనుకున్నాడు. There was a big bridge. ఒక పెద్ద ఒక బ్రిడ్జ్ ఉన్నది. And water was going. మరి నీటి ప్రవాహం వెళ్తున్నది అక్కడ. Nobody can cross the water. సో మరి ఆ యొక్క నీటిని ఎవరు దాటలేకపోతున్నారు. The river full of water. సో ఆ నది చాలా నిండుగా పారుతున్నది. This person climbed up to the top of the bridge. సో ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క బ్రిడ్జ్ పైకి ఎక్కాడు అన్నట్టు. And he shouted. మరి అక్కడికి వెళ్ళి గట్టిగా అరిచాడు, I am going to jump down. నేను దూకపోతున్నాను. The crowd came. No, don't do. సో చాలా మంది గుంపుగా వచ్చి, లేదు నువ్వు దూకకూడదు. No, I am going to jump. లేదు నేను దూకబోతున్నాను. And the people, when they started to shout and keep on, he was telling, no, I am going to jump. No, he was not jumping. He was keep on telling. సో ఆయన అలానే చెప్తూనే ఉన్నాడు, నో దూకొద్దు అని వీరు గుంపులుగా అంటున్నారు. ఆయన దూకడం లేదు కానీ అలానే చెప్తూనే ఉన్నాడు. Some people will say, I will commit suicide. You will not commit suicide. సో కొందరు Simply he will say to scare others. కొందరు అంటుంటారు, నేను బ్రతకను, నేను ఆత్మహత్య చేసుకుంటారు అంటారు. వాళ్ళు చేసుకోరు, ఊరికి ఇతరులు భయపెట్టడానికి. He said, I am going to jump. ఆయన అన్నాడు, నేను దూకుతాను నీటిలో అని. One police officer came and he was approaching slowly. సో మరి ఒక పోలీస్ అధికారి వచ్చి మెల్లగా అతని దగ్గర He వెళ్తున్నాడు. said, tell me the reason before you jump. సో నాకు చెప్పు, నువ్వు కారణం ఏంటో చెప్పు, నువ్వు ఆ నీటిలో దూకే ముందు అని. After giving the reason, you can commit suicide.
నువ్వు చెప్పిన తర్వాత కారణం చెప్పిన తర్వాత నువ్వు ఆత్మహత్య No, చేసుకో. no, I'm going to jump. లేదు లేదు నేను దూకపోతున్నాను. Please tell me the reason and die. నీవు చెప్పు కారణం ఏందో చెప్పి చనిపో. She slowly approached him and caught hold of that person. అలా చెబుతూ దగ్గరగా వెళ్ళి అతన్ని పట్టుకున్నారు. Then he said, which one you are asking? సో Whether you want me to tell about my family problem or employment problem or business problem? What problem you want me to tell? సో He was having a lot of problems. సో నన్ను ఏ సమస్య చెప్పమంటారు? నా కుటుంబ సమస్య చెప్పమంటారా? నా ఉద్యోగ సమస్య చెప్పమంటారా? నా ఫైనాన్స్ డబ్బుల సమస్య చెప్పమంటారా? ఏ సమస్య చెప్పాలి? After hearing all the story, ఆయన అవన్నీ విన్న తర్వాత the police inspector, what he did, ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు అనగా he was holding his hand, ఆయన చేయి పట్టుకున్నారు. both jumped. ఇద్దరు కలిసి Because దూకేశారు. the police inspector is having echo problem, big problem, more than the fellow. Okay. ఆ పోలీస్ అధికారికి ఆయన కన్నా ఎక్కువ సమస్యలు ఈయనకు ఉన్నాయి. ఇద్దరు Don't దూకేశారు. take any, what do you call, decision in this year, in 2024. మరి అలాంటి తప్పుడు నిర్ణయాలు ఈ 2024లో మీరు ఎవరు అలాంటి I came here not like a job, police officer. నేను ఇక్కడ వచ్చాను సమస్యలతో, కానీ ఆ పోలీస్ అధికారి వలె కాదు. I came here to solve your problem నేను ఇక్కడికి వచ్చింది మీ సమస్యలు పరిష్కారం తెలియపరచడానికి. because Yeshua sent me. సో ఎందుకనగా నన్ను Put your hands together and glorify the Lord. అందుకే యాషోవా నన్ను పంపించారు. చప్పట్లు కొట్టి ఆయన మహిమపరచండి. ఆయన యాషోవా పంపిస్తే నేను వచ్చాను. Hallelujah. హల్లెలూయా. And 1 Corinthians verse 5-7 says, and మొదటి purge out therefore the old leaven. Leave that old leaven. మొదటి కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనంలో సెలవిస్తున్నది. You will be having the new lump. సో మీరు ఆ యొక్క పులిపిండినంతా తీసి పారవేసేయండి, మీరు కొత్త ముద్ద అవ్వడానికి. And enjoy the unleavened bread. సో కాబట్టి మీరు పులియని రొట్టెతో పండుగ ఆచరించండి. Because Christ is our Passover. ఎందుకనగా మెస్సయ్య మన పస్కా పశువు. Yeah, Pascha means passing over. మరి పస్కా అనగా దాటిపోవడము. You can write down, passing over the forces of destruction, number 1. సో మనం మరి ఆ యొక్క మన ఏది మన నుంచి The Israelites were in Egypt. Israelites were in Egypt. సో వారికి ఆ యొక్క ఐగుప్తు నుంచి వారు ఆ మరణం నుంచి వారు దాటించబడి, So totally 430 years they suffered. సో వారు 430 సంవత్సరాలు వారు బాధలు భరించారు. And they were persecuted. They have been persecuted and tortured. సో వారు చాలా ఘోరమైన హింసల చేత వారు బాధించబడ్డారు, వేదనలకు గురి అయ్యారు. Now, and God and brought them out from Egypt. సో వారిని అలాంటి ఇబ్బంది కొలిమిలో నుంచి ఐగుప్తులో నుంచి ఆయన విమోచించి He నడిపించారు. smote the land of Egypt. సో ఆయన ఐగుప్తు దేవతలకు He just punished the land of Egypt. ఆ యొక్క ఐగుప్తు యొక్క దేశాన్ని యావత్తును శిక్షకు గురి చేశారు. Number 4, he saved, protected the firstborn. సో 4వ విషయము మరి ఇజ్రాయేల్ యొక్క ఆ యొక్క మొదటి సంతానం ఆయన కాపాడారు. Number 5, he gave protection for Israelites. సో ఆయన 5వ విషయము ఆయన యొక్క రక్తము ద్వారా ఇజ్రాయేలును కాపాడాడు. The children were saved, the families were saved, got saved. వాళ్ళ పిల్లలు కాపాడబడ్డారు, వారి కుటుంబాలు కాపాడబడ్డాయి ఎలోహిం ద్వారా. The angel of the death never came inside the house. ఆ సంహార దూత వీరి గృహాలలో ఎంత మాత్రము ప్రవేశించలేదు. Number 6, they freed from the slavery. సో 6వ విషయము వారిని దాస్యత్వం నుంచి విడుదలనిచ్చాడు. And because suddenly the news came, you are going to start today. సో మరి అకస్మాత్తుగా హఠాత్తుగా వారికి మరి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి. What is unleavened bread? సో మరి ఏంటి పులియని రొట్టె అంటే ఏంటి? They are celebrating this festival 7 days, 8 days in Israel. సో వారు మరి ఇజ్రాయెల్ దేశంలో 7 రోజులు, కొందరు 8 రోజులు కూడా దీన్ని వారు ఆచరిస్తున్నారు. And 8 days holidays for them, but you are not having holiday. సో వారికి అక్కడ మరి ఆ 8 రోజులు కూడా
అనగా సిద్ధపాటు దినం ఒకటి, You are not 7 in రోజులు. Israel, you are in Hyderabad. వారికి అక్కడ సెలవులు ఉంటాయి. You are in India, so no holidays for you. మరి మీకు సెలవులు ఉన్నాయా? మరి మన దేశంలో సెలవులు ఉండే పరిస్థితి So లేదు. 8 days holidays for festival day for them. వారికి 8 రోజులు కూడా వారికి ఈ యొక్క పండుగ యొక్క సెలవులు ఇస్తారు అక్కడ. See, the evening food, they were not, normally what they do, they will make the bread, the next day they will eat. సో వారు ఏంటంటే సాధారణంగా వారు పులియని రొట్టె చేసుకొని మరుసటి రోజు వారు తింటుంటుంటారు So సాధారణ. that night they were in a position to leave Egypt. సో వారు ఆ రాత్రే వారు వెంటనే మరి బయలుదేరవలసిన ఆజ్ఞ బయలుదేరి వచ్చింది. The bread was not leavened, unleavened. సో మరి ఆ బ్రెడ్ వాళ్ళు సిద్ధపరచుకున్న పిండి అది మరి పులియలేదు. That's why unleavened. సో అందు గురించి Unleavened bread. వారు వెంటనే బయలుదేరారు కాబట్టి అందుకే అది పులియనిదిగా ఉన్నది. And another words, if you see, say 8th point, and the Old Testament is leavened and New Testament unleavened. Our Yeshua is unleavened. సో అనగా మనము చూసినట్టు అయితే మరి పాత నిబంధనది అది పులిసినదిగా, న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధనగా అది పులియనిదిగా They కనబడుతుంది. celebrate that festival Nisan month 15th. సో వారు మొదటి నెల మరి నిస్సాను నెల 15వ దినమున ఆ పులియని రొట్టెల పండుగ ఆచరించారు. So today we are going to concentrate what all the things we have to do So in Pisa. మనము మరి ఈ దినమున మనం Pascha. ఈ పస్కాలో ఏమేమి చేయాలి మనము చూసుకుందాము. And number one, Yeshua was telling, సో యాషువా చెప్తున్నారు, and he said, it's written about me in the scroll. సో మరి గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడి ఉన్నది అని చెప్తున్నారు. So I'm going to fulfill that. సో నేను దాన్ని మరి నెరవేర్చబోతున్నాను, దాన్ని సంపూర్ణం చేయబోతున్నాను. I'm going to fulfill the Father's vision. సో ఆ యొక్క పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చబోతున్నాను, సంపూర్ణం చేయబోతున్నాను. This is your mandir, your temple. సో ఇది మరి మీకు మందిరముగా ఇది ఉన్నది. He is the father for your mandir. సో మరి ఈయన మీకు సేవకుడుగా మీకు ఉన్నారు ఇక్కడ. And your brother, everybody, those who are doing ministry. సో మరి సహోదరులు కూడా మరి ఇంకెవరైతే చేస్తున్నారు సేవ. So you are in a position to fulfill the church vision. సో మరి మీరు ఈ యొక్క మందిరం యొక్క ఉద్దేశాన్ని ఏందో దాన్ని మీరు నెరవేర్చవలసిన వారై ఉన్నారు. He is like a railway engine. He is like a railway engine. సో ఇతను మరి ఒక రైల్వే ఇంజన్ లాంటి వ్యక్తి. And you are like a bogies. మీరందరూ మరి బోగీలు లాంటి వారు. You get connected with the engine. సో మరి ఇంజన్తో మరి బోగీలు కనెక్ట్ అయి ఉంటాయి కదా. If there is no connection, you will be in station only. You will not go to the destination. సో మీరు ఆ కనెక్షన్ లేనట్టు అయితే మీరు ఎక్కడ ఉన్నారో ఏ స్టేషన్లో ఉన్నారో అక్కడే అయిపోతారు. You see that what do you call, ticket collector comes that some areas they will disconnect that bogies. కొన్ని ప్రాంతాలలో మరి ఆ టీసీ వచ్చేసి ఒక బోగిని మరి డిస్కనెక్ట్ చేస్తుంటారు కొన్ని సందర్భాలలో. This bogie is not going to that Hyderabad. He'll disconnect it Guntur. సో మరి కొన్ని బోగీలు అంటే ఒక ఏరియాలో ఒక స్టేషన్లో ఆపేస్తుంటారు, ఇంకో స్టేషన్కి వెళ్ళే కొన్ని బోగీలు వేరే అటాచ్ చేస్తుంటారు. So that engine, what do you call, the driver decides everything. సో మరి ఆ యొక్క ఇంజన్ యొక్క డ్రైవరు నిర్ణయిస్తారు ఏంటనేది. And same way that engine is called vision. సో మరి ఆ ఇంజన్ ఏంటంటే ఒక దర్శనానికి మనకు ముందు చూపుకుంది. Your pastor gives vision. సో మరి ఆ యొక్క దర్శనాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళే వారంగా ఉండాలి. Your spiritual dad gives vision. సో నీ యొక్క ఆత్మీయ జీవితంలో అలాంటి దర్శనం కలిగి ఉండాలి. Jacob called all his 12 children. సో యాకోబు గారు ఆయన మరి 12 మంది సంతానమును పిలిచారు. He gave the vision, what's going to happen in future. సో ఆయన ఆ దర్శనాన్ని వారికి తెలియపరచడం, మీరు రాబోయే రోజుల్లో మీ ద్వారా exactly it took place. సో చెప్పిన విధముగా ఖచ్చితంగా జరిగింది. God gave me a vision, what I have to do. సో మరి ఆ పరలోకపు తండ్రి నాకు ఒక దర్శనమును ఇచ్చాడు, ఏమి జరగబోతుంది, how to take the church. సో ఈ యొక్క సంఘాన్ని సమాజాన్ని ఎలా నడిపించాలి, how to lead the church. సో ఆ యొక్క సంఘాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి. Same way this your spiritual dad is having the vision. సో అదే విధంగా మీకు ఆత్మీయంగా నడిపిస్తున్న అతను కూడా ఒక దర్శనం కలిగి ఉన్నారు. It's written in his heart. సో ఆయన హృదయంలో అది రాయబడి ఉంటుంది. He reveals the vision. సో ఆయన ఆ యొక్క దర్శనాన్ని మీకు తెలియపరుస్తుంటారు. So the church believers should follow the vision of the church.
సో మరి ఆ యొక్క సంఘస్థులందరూ ఆ యొక్క దర్శనాన్ని ముందుకు పెట్టుకొని వారు కొనసాగేవారుగా ఉండాలి. Same way in heaven, they were having a vision about Yeshua. సో అదే విధంగా పరలోకములో యాషువా మెస్సీయ ఎడల కూడా ఒక దర్శనము కలిగి ఉన్నది. Responsibility. ఆయనకు బాధ్యతలు అప్పగించబడినవి. Each and every one is having responsibility. సో ప్రతి ఆయన ఏమేమి చేయాలి, ఏమేమి బాధ్యతలు అనేది ప్రతిదీ నియమించబడిన If ప్రకారం. you have that vision, you are fulfilling God's heart desire. సో మీరు ఆ దర్శనం ప్రకారం మీరు వెళ్తున్నప్పుడు ఆయన హృదయ తలంపులను, హృదయ ఆలోచనలు మీరు నెరవేర్చేవారుగా That's ఉన్నారు. why it is written here, behold, I have come. In the volume of the book, it is written of me. అందుకే నేను రాక మునుపే నేను ఏ విధంగా వస్తాననేది ఈ గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం నేను వచ్చాను అంటున్నారు. What a powerful thing. మరి ఇదెంత గొప్ప అద్భుతమైన విషయం. According to the plan, he completed everything, accomplished everything. సో ఆయన ఉన్న ఉద్దేశం ప్రకారం, ఆ యొక్క ప్లాన్ ప్రకారం ఆయన వచ్చి నెరవేర్చారు. Catholic books are having 73 books in the Bible. మరి క్యాథలిక్ ఆర్సిఎం గ్రంథాలలో 73 గ్రంథాలు, Protestant 66. మరి ప్రొటెస్టెంట్ గ్రంథాలు 66. There is one Bible called Ethiopian Bible. మరి ఎథోపియన్ బైబిల్ అని ఇంకొక బైబిల్ ఉంది. 81 books it contains. అందులో 81 గ్రంథాలు ఉన్నాయి. So everything God planned before the foundation of the earth. సో జగత్తుకు పునాదులు వేయబడక ఉనిపే ఆయన ఒక ఉన్నత ఉద్దేశాన్ని అంతా ఆయన ఒక ప్లాన్ ప్రకారం జరిపిస్తారు. Sometimes God will speak to you through dreams. సో కొన్ని మార్లు మీతోని ఆ పరలోకపు తండ్రి కలల ద్వారా మాట్లాడుతుంటుంటారు. Sometimes what God does, he will speak in visions. సో కొన్ని మార్లు ఆయన దర్శనాల ద్వారా మీతో మాట్లాడుతుంటారు. How many of them saw God, Yeshua or Father God, Yahweh? Did you see God in your vision? మీరు ఎప్పుడైనా ఆ దర్శనంలో ఆయనను చూసారా? యెహోవాను కానీ యాషువాను కానీ? Very good. One person is lifting her hands. Fantastic. Good. Praise the Lord. ఒకరు చేతారు చూసామని, చాలా సంతోషం. చాలా. If I ask how many of them seen movies, means everyone will lift up your hands. మీరు ఎందరూ సినిమాలు చూసారంటే చాలా మంది Okay, that is not a question here. See, so you should have a desire to see God. సో మీకు ఆ యొక్క తపన, తృష్ణ ఉండాలి, నేను ఆయనను చూడాలి అని. First day we are praying, nothing happened. మొదటి రోజు మీరు సక్సెస్ అవ్వలేదు, పర్లేదు. Second day you are praying, nothing happened. మీరు మొదటి రోజు కూడా, రెండో రోజు కూడా ప్రయత్నం చేశారు, సక్సెస్ అవ్వలేదు, పర్లేదు. కంటిన్యూ దాన్ని అలానే కొనసాగించండి. You won't believe, 21 days I cried to the Lord. మీరు నమ్ముతారో లేదో, 21 రోజులు అలా నేను ఏడుస్తూ వెళ్ళాను. I was kneeling down. నేను మరి మోకరించి ఏడుస్తూ ప్రార్థిస్తూ, blood was oozing out from my knees. సో నా మోకాళ్ళ నుంచి రక్తము కారడము. 1985. మరి 1985వ సంవత్సరం. We are 3 generation Christians. సో మరి మా యొక్క తరములో 3 తరాల నుంచి, grandfather, father, all Christians only. సో మా తాతగారు నుంచి, మా అమ్మ నాన్నగారు నుంచి, మా తరం వరకు, మా 3 తరాల నుంచి మేము క్రైస్తవులు. I got a doubt. And everywhere we are reading, living God, living God, living God. Where is that living God? సో నాకు ఒక్కొక్కసారి అనుమానం వచ్చింది, ఆయన సజీవుడు 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 అని ఉన్నది, ఎక్కడ ఆయన సజీవుడుగా ఉన్నాడు అని. Where he is living? ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు, ఎక్కడ Let జీవిస్తున్నాడు? me see that living God, then I will come to Christ. నేను చూడాలి, ఆ సజీవుడిగా ఉన్న ఆయనను చూడాలి, So అప్పుడు నేను I సేవలోకి was వస్తాను. crying, asking God. సో నేను ప్రార్థిస్తున్నాను, ఆయన అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను. One fine day, I saw him face to face. ఒక శుభ దినమున నేను ఆయనను చూశాను. There he was coming down with a white robe. సో ఒక తెల్లని వస్త్రాలతో ఆయన. I was not able to see the face. నేను ఆయన ముఖమును చూడలేదు. He came and sat before me. ఆయన వచ్చి ముందుగా వచ్చి నా ముందు కూర్చున్నారు. And asked me, what do you want? ఆయన వచ్చి అడిగారు, నీకు ఏమి కావాలి అని. And I was telling, I want to see you, my God. ఏం లే అయ్యా, నేను మిమ్మల్ని చూడాలని తపన. What is the purpose in my life? నా ఎడల మీ యొక్క ఉద్దేశం ఏమిటి? What's written in the scroll about me? సో నా గురించి మీ గ్రంథపు చుట్టలో ఏమి రాయబడి ఉన్నది అని. And God told me what all the things I have to do. In 1985, God told all these things. I wrote it in my diary. సో ఆ దినమున ఆ 1985 సంవత్సరంలో ఏ విషయాలు అయితే చెప్పారో అవన్నీ నేను డైరీలో రాసి పెట్టాను. I am seeing one by one taking place.
సో అవన్నీ ఒక్కొక్కటి క్రమక్రమంగా జరుగుతూ వస్తున్నాయి నా Put జీవితంలో. your hands together and glorify the Lord. He is Hallelujah. living చెప్పండి, God. చెప్పండి. He is alive right Hallelujah. now. హల్లెలూయా. ఆయన సజీవుడు, ఆయన జీవిస్తున్నవాడు. Sometimes God will send the angels also. సో కొన్ని మార్లు ఆయన తన దూతలను కూడా I పంపిస్తున్నారు. have seen angels 3 times. సో నేను ఆయన దూతలను 3 సార్లు నేను చూశాను. First time 1975 when I came to the ministry. సో నేను మొదటిసారి 1975 సంవత్సరం నేను సువార్త సేవకు వచ్చిన రోజులలో I was doing ministry in OM books. సో నేను ఓఎం తరపున మరి నేను మినిస్ట్రీ చేస్తూ వెళుతున్నాను. Did I tell you that? No? నేను మీతో చెప్పానా? Did I tell you? No. Okay. ఎవరైనా వింటే చెప్పండి. It's a big story. I will make it very short. సో అది చాలా పెద్దది, కానీ నేను చిన్నగా క్లుప్తంగా చెప్తాను. The OM mission is to sell books. సో మరి ఓఎం వారి యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రంథాలు, పుస్తకాలను అనేకులకు పంచాలి, అమ్మాలి. How to sell books. సో ఆ బుక్స్ను నేను అమ్మాలి. And without selling books, you are not allowed to take food. సో మరి పుస్తకాలు అమ్మకుండా నువ్వు భోజనం తీసుకోకూడదు. Not now, in those days. ఇప్పుడు కాదు, ఆ రోజులలో My team leader was having a rule. సో వారు అలాంటి ఒక చట్టాన్ని పెట్టారు. So he will give 10 books to 10 books to me, then 10 books to another guy. Like that he will give. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క వ్యక్తి 10 పుస్తకాలు ఇచ్చి మరి అమ్మాయి In the 10 books, if I sell 5 books, I am allowed to take food. సో ఆ 10 పుస్తకాలలో నేను 5 కనుక అమ్మినట్టు అవుతే నేను భోజనం తినడానికి ఓకే అర్హత. If I am not able to sell any book, no food for me. సో ఆ రోజు కనుక ఒక్క పుస్తకం నేను అమ్మకపోతే ఆ రోజు నేను భోజనం చేయకూడదు. What I will do, you think? ఏం I will run sell books. ఏం చేయాలో చెప్పండి మీరు. And I will run sell books. సో నేను మరి పరిగెత్తుతూ If I sell more, I will take more. సో నేను ఎక్కువగా అమ్మినట్టయితే ఎక్కువగా తినొచ్చు. One time I was not able to sell. I don't know how to sell. The whole day the fellow, very wicked fellow, never gave food. He was taking food. సో మరి నేను ఆ రోజంతా నేను తిరుగుతున్న ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఆయన చాలా మరి మొండి అతను, ఆయన మరి తిననివ్వలేదు నాకు. I never forget that day. ఆ రోజు నా జీవితంలో నేను మర్చిపోలేదు. That fellow is a Chinese guy. మరి ఆయన చైనా దేశస్థుడు. Even now I am remembering that. నేను ఈ రోజు 5 puri. సో ఈ రోజు వరకు నేను దాన్ని గుర్తుపెట్టుకున్నాను. I was starving. This fellow was taking 5 puri. ఆయన నా ఎదుటే తింటున్నాడు 5 పూరీలు పెట్టుకొని. He said, I sold 7 books. I am allowed to take. Not today for you. సో నేను ఈరోజు 7 పుస్తకాలు అమ్మాను, నన్ను మీరు అనుమతించాలి తినడానికి. That time what happened? One day we were all our team members, they were not able to sell even 1 book. మరి ఒక రోజు మా టీంలో ఉన్న అందరూ కూడా ఒక్క బుక్ అమ్మలేకపోయాం. That night we didn't take food. ఆ రాత్రి మాకు భోజనము లేదు. And we got dejected. సో మాకు నిజంగా upset. మేము చాలా మరి We were having a big truck. మరి చాలా పెద్ద ట్రక్ నిండా ఉన్నది. I don't know why I am taking the subject, because it's not connected to the subject anyway. Something God is asking me to tell. Okay. సో మరి ఎందుకు నేను చెప్తున్నా నాకు తెలియదు, కానీ మనకి ఈ టాపిక్ సంబంధించింది కాదు, కానీ కొన్ని విషయాలు చెప్పాలి. So what happened? మరి ఏం జరిగిందనగా, and while we are going, all of a sudden the truck stopped in the middle. సో మేము వెళుతుండగా ఆ వెహికల్ మధ్యలో ఆగిపోయింది. And we saw that no petrol, gas. అందులో మరి పెట్రోల్ లేదు. How to at about 12 o'clock in the midnight. సో అర్ధరాత్రి 12 గంటల సమయంలో. And we don't know what to do. మరి ఏం చేయాలో మాకు తెలియదు. Then all 5 of them pushed the truck and put it side of the road. So put the truck at the side of the road. 5గురము ఆ ట్రక్కును మేము దాన్ని నెట్టి ఒక రోడ్డు సైడ్కు ఆపేసాం. And we were kneeling on the roadside and crying to God. సో మేము అక్కడ 5గురము మోకరించి మేము ఏడుస్తూ ఆయనకు ప్రార్థన చేస్తున్నాం. Nearly 35 to 40 kilometers we have to go. దాదాపు ఇంకొక 40 కిలోమీటర్ల ప్రయాణం మేము చేయాలి. No other choice for me, no food, no choice for us to go. మరి ఆ రాత్రి మాకు భోజనము లేదు, మేము ఇంకా తప్పదు, వెళ్ళడానికి అవకాశాలు లేవు. That time one guy Mota Admi, he came. మరి అప్పుడు చాలా ఒక ఎత్తైన వ్యక్తి, ఒక బలమైన వ్యక్తి వచ్చారు. You know that fellow looks like he comes from Chandigarh. That no drivers, the truck, they will be having big trucks like.
సో పెద్ద పెద్ద వెహికల్ నడిపించేవారు మరి పంజాబ్ నుంచి వస్తుంటారు, చాలా బలంగా దారుఢ్యంగా ఉంటారు మీకు తెలుసు. And before that, I went to that petrol bunk. We were pushing the truck up to the petrol bunk. సో మెల్లగా మేము ఆ పెట్రోల్ బంక్ వరకు I'm sorry, we left the truck, we were going to the petrol bunk. So by walk we went and finally we saw one petrol bunk. సో మేము ఆ వెహికల్ అక్కడ ఆపి వెళ్ళి చూసాము, ఒక కొంత దూరంలో పెట్రోల్ బంక్. Then we were taking the RC book of the truck and I just spoke to that guy, the petrol bunk owner. You have this RC book, you put the petrol, next day tomorrow we will come and pay the money, you will take back the RC book. సో నేను మాకున్న ఆ వెహికల్ యొక్క ఆర్సీ బుక్ తీసుకొని వెళ్ళి ఆ పెట్రోల్ బంక్ ఓనర్తో అన్నాను, అయ్యా ఈ ఆర్సీ బుక్ పెట్టుకొని మాకు పెట్రోల్ ఇవ్వండి, నెక్స్ట్ డే మళ్ళీ మేము తర్వాత వచ్చి డబ్బులు ఇచ్చి ఈ ఆర్సీ బుక్ He said, no, get out, no, we cannot give. లేదు అలా చేయడం కుదరదు, వెళ్ళిపోండి అని అన్నారు. So I got depressed, I just came out. సో చాలా బాధతో విచారంతో బయటకు At వచ్చేసాను. the time one guy called me, hey, సో ఆ సమయంలో ఈ ఎత్తైన మనిషి, hello friend. హలో స్నేహితుడా అని నన్ను పిలిచాడు. ఇలా And 10 bucks, I saw one very, hefty guy was standing there. సో చాలా పెద్ద ఆజానుభావుడు ఆ పంజాబ్ వ్యక్తిలా And this ఉన్నాడు. fellow is having big mustache and all. You know that turban, everything he was having. సో ఆయనకు చాలా పెద్ద మీసాలు, ఆ తలకు ఇవన్నీ చాలా. I know your problem. నాకు మీ సమస్య ఏందో Don't తెలుసు. worry. మీరు బాధపడకండి, Go there. మీరు అక్కడికి వెళ్ళండి. And from there he was telling, I think it's a known guy like, fill the tank. సో ఆయన ఏదో తెలిసిన వ్యక్తిలాగా, ఇగో వీళ్ళకు పెట్రోల్ ఫిల్ చేయండి అని చెప్పాడు. And okay, immediately the owner filled the tank. Then I gave the RC book to that guy. సో ఆయన మొత్తం ఆ యొక్క పెట్రోల్ నింపారు. తర్వాత నేను ఆర్సీ బుక్ ఇవ్వబోతున్నాను. I said, no worry. You come tomorrow. లేదు అవసరం లేదు పర్లేదు రేపు. No need. You go. I paid everything. సో లేదు అవసరం లేదు, ఆయన ఆల్రెడీ పే చేశాడు. You don't have to pay to the petrol bunk owner also. No, I paid everything. సో నేను ఆల్రెడీ ఆయనకు ఇచ్చేసాను, మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి. Then after that, I thanked him. I crossed the road. సో తర్వాత ఆయన కృతజ్ఞతలు తెలియపరిచి నేను రోడ్డు After క్రాస్ crossing the road, I saw he got vanished. సో నేను ఆ రోడ్డు క్రాస్ చేస్తూనే మళ్ళీ చూశాను, ఆయన లేడు అక్కడ. No one was there. No truck was there. Nothing was there. Hardly 1 or 2 vehicles were going. అక్కడ ఏ ట్రక్కు లేదు, ఏ వ్యక్తి లేడు, అక్కడ ఏదో 1-2 వెహికల్స్ వెళ్తున్నాయి తప్ప ఆయన మాయమైపోయాడు. Second time in US I have seen, third time in Mount Sinai by 2:33 I saw an angel. So the next time when I come I'll tell that story. సో రెండవసారి నేను అమెరికాలో చూశాను, మూడవసారి సీనాయి పర్వతం మీద చూశాను, అది తెల్లవారుజామున అనుకుంటాను 2-3 ఆ ప్రాంతంలో. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ విషయం చెప్తాను. Seeing God is one experience. సో దేవుణ్ణి చూడడం అనేది ఒక అనుభవం. If you have a desire and he will appear before you. నీకు ఆ యొక్క కాంక్ష ఉంటే నీవు చూడగలుగుతావు. And seeing angels is another experience. సో మరి దూతలను చూడడము అది ఇంకొక అనుభవము. If you are faithful and you can see angel in your life. సో నీవు నమ్మకంగా ఉంటే తప్పనిసరిగా నువ్వు ఆయన దూతలను Don't think చూడగలుగుతావు. that he will come with 2 wings. That police people will arrest him. సో మీరు అనుకోకండి ఆయన ఇలా రెక్కలతో వస్తాడని అనుకోకండి. మరి He will come like us. How Jesus came, same way. సో ఆయన మరి మనకులాగానే ఒక మనుషులాగానే వస్తాడు, ఏ విధంగా యాషువా వచ్చారో. But you will realize he is an angel. సో నీవు తెలుసుకోవాలి, గ్రహించాలి ఆయన దూత అని. So I told nearly 7 things about Pascha. సో మీకు 7 విషయాలు నేను పస్కా గురించి జ్ఞాపకం చేశాను. So Yeshua said, it's written about me. సో యాషువా వారు చెప్పారు, నా గురించి గ్రంథపు చుట్టలో రాయబడి ఉన్నది. And he said clearly in 8th verses and what he did. And normally the priest will go and give a sacrifice. సో ఇక 8వ వచనంలో ఏమని రాయబడిందంటే, మరి ప్రధాన యాజకుడు వెళ్ళి బలిని ఇస్తాడు. And he stopped everything. సో ఆ యొక్క బలులన్నీ ఆపివేయబడినవి. Or else he would have brought all the oxen or what I call pigeon, everything to the church. సో మరి లేనట్టయితే ఏదో బలి పశువును లేదంటే పావురమును తీసుకురావాల్సిన పరిస్థితి ఉండేది. Because of him God freed all these things. సో కాబట్టి ఆయన బలి అర్పణ ద్వారా వీటన్నిటి నుంచి మనకు విడుదలనిచ్చాడు. And
Second thing is, and you can sacrifice of worship. సో రెండో విషయం ఏమనగా ఆరాధన అనే బలి. The Hebrew chapter 10 and verse 10 says, సో మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం we have been sanctified through the offering of the body of Jesus, Yeshua, once for all. మరి 10వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉన్నది, మరియు యాషువా మెస్సీ యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. Because of his death, what happened? And the worship, what he worship was completely changed. సో మరి ఆయన బలి అర్పణ ద్వారా ఆ యొక్క ఆరాధన అనేది పూర్తిగా మారిపోయింది. In those days, olden days, worship in what they would do, they used to carry the goat, or used to carry the oxen, or used to carry the pigeon, and they will go and give it to them, the priest. మరి వారు ఆ అర్పణలు అర్పించడానికి కొరకు వారు ఒక పొట్టేలునో ఒక మేకనో లేక ఒక పావురమును తీసుకొని ఆ అర్పణలు మరి అర్పించడానికి వెళ్ళేవారు. Every year they have to come. వారు ప్రతి సంవత్సరం వాటిని అర్పించవలసి Every year they have to what do you call, pray for their sins. సో వారు ప్రతి సంవత్సరం వారి పాపముల గురించి అలా చేయవలసి వచ్చేది. But what happened? Yeshua stopped everything just like that. సో మరి యాషువా ఏం చేశారు? ఆ బలులన్నింటినీ ఆ అర్పణలన్నిటినీ ఆయన తీసివేసేశారు. He sanctified us. సో ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The worship pattern it has been changed. సో ఆ యొక్క అనగా ఆ యొక్క ఆరాధన క్రమమును అంతకుముందు బలులు ఉండేది. That's what the word beautiful say. Hebrew verse 10 verse 13 you read. సో Hebrew verse 10, Hebrew chapter 10 verse 13. 10వ అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు ఎలోహిం కుడి పార్శ్వమున ఆసీనుడు. His enemies are made his footstool. Enemies are made శత్రువులను ఆయన పాదముల చెంతకు పాదపీఠం. What do you understand? మీకు ఏమర్థమైంది? శత్రువులు ఆయన పాదముల తీసుకురావాలి. What do you understand? Somebody can tell. మీకు ఏమర్థమైంది చెప్పండి. No, what I do in my church, my church, నేను మా సంఘంలో ఏం చేస్తానంటే, in the middle I will sing songs. నేను మధ్యలో పాటలు పాడుతుంటాం. If I sing songs, two things I observed. నేను పాటలు పాడినట్టు రెండు విషయాలు నేను గమనిస్తాను. People, those who are sleeping, మరి ఎవరైతే నిద్రపోతుంటారో they will listen afterwards. సో తర్వాత వాళ్ళు చక్కగా వింటారు. The second thing what I do, మరి రెండో విషయం నేనేం చేస్తానంటే, I will ask them to sing, join with the choir. సో నేను వారిని మీరు కూడా choirతో కలిసి పాడండి అని. If suppose someone is not listening, if they are sleeping, the neighbor will say, hey, pastor is asking you to sing. సో పొరపాటున ఎవరైనా నిద్రపోతున్నట్టయితే పాస్టర్ గారు నేను పిలుస్తున్నాడు ఆ పాటలో పాడండి. So I will make the church alert. సో ఆ విధంగా అందరిని నేను మరి వారు జాగ్రత్త అంటే It's very difficult to make you to sit in one place 1 hour. సో ఇది చాలా కష్టము ఒకే స్థలంలో 1 గంట సేపు కూర్చోబెట్టడం అనేది. That's why unnecessary stories are coming. సో అందు గురించే అనవసరమైన కథలు వస్తున్నాయి. Because I know you people love stories. సో మీకు తెలుసు ఎవరి కథల గురించి. Okay. See what happened? His enemies are made his footstool. సో ఆయన శత్రువులను ఆయన పాదపీఠం దగ్గరకు చేర్చారు. Footstool is placed under the feet. You see the chair. You see the chair. The footstool. If you sit there, the footstool is under your feet. సో ఆ యొక్క మరి మనం కూర్చున్న చైర్ చూసినట్టయితే ఆ యొక్క చైర్కున్న 4 లెగ్స్ ఉంటాయి కదా, అవి మన పాదముల కన్నా కిందికి ఉంటాయి అవి. When you sit on the chair, what you feel comfortable. సో కుర్చీ మీద కూర్చున్నప్పుడు మనం ఏ విధంగా ఫీల్ అవుతాం? మనము చాలా సౌకర్యంగా ఫీల్ అవుతుంటాం. So to make you comfortable, what God did, he kept the enemy under his feet. సో నిన్ను సౌకర్యవంతంగా చేయడానికి కొరకు నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచారు. If you allow the enemy, then he will disturb you. సో నీవు శత్రువుని కనుక నువ్వు అనుమతిస్తే నీ జీవితంలో వారు నిన్ను మరి అసౌకర్యం కలిగిస్తారు. So he kept the enemy under his feet.
సో అందు గురించి ఆయన నీ శత్రువును ఆయన పాదముల కింద so పెట్టు, that he will not come and disturb you. సో ఎందుకనగా ఆ శత్రువు వచ్చి నిన్ను మరి See disturb చేయడు. see the father's heart. సో తండ్రి యొక్క హృదయము చూడండి ఎలాంటిదో. Our God, our Lord is always having father's heart. సో మన యాషువా ఆ యొక్క ఉన్నతమైన ఆయన హృదయం కలిగిన వారు. Same way we should have father's heart. సో అదే విధంగా మన పరలోకపు తండ్రి యొక్క హృదయం మనం కలిగి So ఉండాలి. let me go to the third point. మూడవ విషయాన్ని మనకు వెళుదాము. Sacrifice of holiness. మరి పరిశుద్ధత అని బలి అర్పణ. Sacrifice of holiness means separate. You should have a separation. సో పరిశుద్ధత అనే బలి అర్పణ అంటే ఏంటంటే నువ్వు ప్రత్యేకించబడిన వారిగా Separation or set apart, they say. You will be separated from the sinful society. సో ఈ యొక్క పాపయుక్తమైన లోకము నుంచి నువ్వు ప్రత్యేకంగా ఉండడము. You see, today you came. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు. And your friends, the people, those who are not coming to the church, those who are not, attending the service, what they will do? They will watch TV and they will spend time with their children, or somebody they will spend time with their friends, relatives, or somewhere they will go and they will enjoy the life. మరి మీరైతే ఆయన సన్నిధికి వచ్చారు, కానీ మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు వారు ఇక్కడ రాని వారు ఏం చేస్తున్నారు? వారి లోకంలో రకరకాల వ్యాపకాలతో వారి కుటుంబాలతో మరి జలసాలు చేస్తూ వారు గడుపుతూ ఉన్నారు. Holiness means to be with Yahweh. సో పరిశుద్ధత అనగా ఆయనతో సహవాసము. To be with Yeshua. ఆ యాషువాతో కలిసి ఉండడము. You see, Moses were asking God. మరి మోషే గారు పరలోకపు తండ్రిని అడుగుతున్నారు. And he said to God, I want to see your glory. అయ్యా నేను మోషే గారు అడుగుతున్నాను, నేను మీ మహిమను చూడాలయ్యా అని. Glory means presence. సో మరి మహిమ అనగా ఆయన సన్నిధి. And he was asking God, show me your glory, show me your glory. అయ్యా మీ యొక్క మహిమను, మీ సన్నిధిని నాకు చూపించండి చూపించండి అని. What God, Yahweh said? మరి ఆ పరలోకపు తండ్రి యెహోవా ఏం చెప్పారు? If you see me, you will die. నీవు నన్ను చూసినట్టయితే చనిపోతావు. What I will do one thing. మరి నేను ఒక పని చేస్తాను. Because you are fulfilling all my heart desire, I also want to fulfill your heart desire. మరి నువ్వు నా హృదయ తలంపులు, నా హృదయ వాంఛలను నేను నెరవేరుస్తున్నావు కాబట్టి నీ హృదయ వాంఛలను కూడా నేను ఒక విధంగా నెరవేరుస్తాను. You come to the mountain. నీవు మరి ఆ యొక్క పర్వతం మీదకి రా. I will keep you in that mountain. I will cover you with my hands. సో మరి ఆ పర్వతంలో నా చేతులను నీ మధ్యలో ఉంచుతాను. You will not see my face, but you will see my back. నీవు నా ముఖము చూడవు కానీ నా వెనుక తట్టు చూస్తావు, నేను నిన్ను దాటిపోతుంటాను. And what Moses was thinking in the beginning. మరి మోషే గారు అక్కడ ఏం చేస్తున్నారు? ముందు First time he saw God in the burning bush. సో మొట్టమొదటిగా ఆయన మరి ఆ మండుచున్న పొదలో చూశారు. And he was not able to see the burning bush. It was speaking. సో ఎందుకంటే ఆ మండుచున్న పొదనే ఆయన చూడలేకపోయారు. He got scared. సో ఆయన చాలా భయపడ్డారు. After that he was having the rod and he asked God told him to keep the rod on మరి on the floor. మరి నీ చేతిలో ఉన్నది ఏంటి? ఆ కర్రను తీసి ఆ యొక్క బయట కింద పడేయాలి. It became snake. It became snake. అది మరి పాముగా మారిపోయింది. Hold the snake. మరి ఆ పామును పట్టుకోవాలి. Became a rod again. మళ్ళీ అది కర్రగా And మారి. he was telling God, మరి దేవునితో ఈయన if I go to Egypt, నేను ఐగుప్తు వెళ్ళినట్టయితే and that Pharaoh will ask me, who sent you? మరి ఆ ఫరో అడుగుతాడు నన్ను, నేను ఎవరు పంపారని. Who sent you? నన్ను ఎవరు పంపారని అడుగుతాడు. What name I should say? నేను ఏ నామము What's చెప్పాలి? your name, God? సో నేను ఆ దేవుని పేరు ఏమని చెప్పాలి? You appeared in the burning bush. సో వీరు నాకు ఆ యొక్క మండుచున్న పొదలో My name is ప్రత్యక్షమయ్యారు. Moses. What's your name? నా పేరు మోషే, మరి మీ పేరు ఏంటి? What he said? ఏం చెప్పారు ఆయన? What he said? ఏం చెప్పారు? I am that I am. I am that. నేను ఉన్నవాడను అని చెప్పారు. Is it a name? అది ఆయన పేరా? If suppose the principal is asking, going to the school. మీరు స్కూల్కి వెళ్తున్నారు, మీ ప్రిన్సిపల్ మీరు What's your name? I am that I am. సో నీ పేరు అడిగాము, నేనే అని అన్నావు అనుకో. Are you mental? సో నీకేమన్నా మరి What name? I am that I am.
నీకేమైనా పిచ్చా ఏం చెప్తున్నావు But అంటారు. lot of meaning in that. మరి దానిలో చాలా గొప్ప గూఢ అర్థం ఉన్నది. Okay, he was not able to recognize why God is telling some name, Jehovah Jireh or Yahweh, something he should say. You the Hebrew name, he said, but what I am that I am. సో ఆయన మరి ఆయన ఘనమైన పేరును ఆ ఇబ్రూ భాషలో ఉన్న పేరును చెప్పాలి, కానీ ఏంటి ఆయన నేను ఉన్నవాడని అని అంటున్నాడు. Because he is God, no? మరి ఆయన సృష్టికర్త కదా. He was not able to ask question. If you and I mean, hey, what man, what do you tell your name like this? మరి ఆయన దేవాది దేవుడు కదా, ఆయన నేను అడగలేడు కదా, ఏం చెప్తున్నావు అని అడగలేడు కదా. That means, దాని అర్థం ఏంటి? and if I ask you a name, నేను నీ పేరు అడుగుతున్నట్టు, what's your name? నీ పేరు Don't tell that name. I'm asking. Huh? స్వీకృత Svikruta, నాట్ తాలిబాన్. not Taliban. Svikruta. How you say? How you say? But the principal is asking. Lecturer is asking. How you say? Svikruta. You will not say I am. Huh? You will say. They will teach you, right? What do you say? సో ఏం చెప్తావు అప్పుడు? నీ పేరు అడిగితే చక్కగా నేను అని ఈ విధంగా right? పేరు చెప్తావు. That means God spoke to Moses. If Pharaoh asks you, who sent you? You should say, I am that I am. సో నీవు ఆ ఫరో గనుక అడిగితే నీవు ఆ ఫరోతో చెప్పాలి, నేను ఉన్నవాడను అని చెప్పు. If Moses asks Pharaoh, what's your name? What he will say? సో మోషే గారు కనుక ఫరోని అడిగితే నీ పేరేనంటే ఫరో ఏం What చెప్తాడు? he will say? ఆయన I am Pharaoh. నేను ఫరో అని చెప్తాడు. That means I am Pharaoh means I am means God is inside Pharaoh. సో Understand? అందులో ఆ నేను ఫరోనని చెప్పే దాంట్లో ఆ నేనులో ఆ సృష్టికర్త ఉన్నాడు. So God is everywhere. సో ఆయన ప్రతి చోట ఉన్నారు. Name. No name. He is everywhere. He is God. He is Yahweh, Adonai, El Shaddai. They are naming Adonai, El Shaddai. But God is everywhere. He created this world. సో ఆయన ఉన్నవాడు అని అనగా ఆయన ప్రతి చోట ప్రతి వ్యక్తిలో ఆయన ఉన్నాడు. He only created all the satellites. సో ఆయన He only created the satellites. సో ఆయన మరి నక్షత్రములను ఆయన కలగజేశారు ఆయన. If American president, what's the American president name? Biden, Joe Biden. What he say? What's in? I am Joe Biden. That means God is inside. So I am, he said, I am is God is inside. Whether he's accepting or rejecting, that's up to you. సో దేవుని నువ్వు సృష్టికర్తను ఒప్పుకుంటున్నావో ఒప్పుకోవడం లేదో అది వేరే విషయం, కానీ నీలో ఆయన ఆ సృష్టికర్త అయాం అనే దాంట్లో నీలో ఆయన ఇమిడి ఉన్నాడు. If you are accepting, he will come inside your heart. నీవు ఒప్పుకున్నట్టయితే ఆయన వచ్చి నీ హృదయంలో నివసిస్తాడు. If you are rejecting, and he will reject you. సో నీవు గనుక ఆయనను అంగీకరించకపోతే ఆయన నిన్ను అంగీకరించడు. That's why he said, I am that I am. అందుకే ఆయన చెప్పాడు నేను ఉన్నవాడను అని. So what he said, what he did, he wants to see the God's glory. సో ఆయన ఏమడిగారు? అయ్యా నేను మహిమను చూడాలని ఉంది అని అడిగారు. Okay, what's God's glory? మరి ఆ సృష్టికర్త యొక్క So many times you are singing song, no? Magima, Magima, Magima. How many Magima you have sang? సో What is God's glory? మరి ఆయన యొక్క మహిమ ఏంటి? God's glory means character. Character. సో మరి ఆయన యొక్క తత్వము, ఆయన మూర్తిత్వము. Glory means presence and character. మరి గ్లోరీ అనగా ఆయనలో ఉన్న ఆయన యొక్క తత్వము. Presence means what? మరి ప్రెజెన్స్ అంటే ఏంటి? It's confusing you. మిమ్మల్ని కన్ఫ్యూజన్ గురి చెప్తున్నారా? If you are in God's presence means what? సో దేవుని యొక్క ప్రెజెన్స్ నీలో ఉన్నది అని అంటే How many of them went to Ooty or Kodaikanal top hills? సో మరి ఎక్కడికైనా మీరు కొండలకు ప్రాంతాలకు వెళ్తే ఆ పైకి ఎలా వెళ్తా అంటుంటారు. How many of them enjoyed the clouds? సో ఆ యొక్క మరి అక్కడ ఉన్న ఆ యొక్క మేఘాలను ఎలా మీరు If you go to the top hill, మరి ఆ యొక్క కొండలకు పైన there are plenty of hills in Tamil Nadu, Ooty, Kodaikanal, so many hills, Valpara, everywhere hills only.
సో తమిళనాడులో చాలా మరి కొండల ప్రాంతాలు So ఉంటుంటాయి. 7,000, 8,000 feet if you go high, సో మరి 7,000 8,000 ఫీట్లు అడుగుల పైకి if వెళితే you stand there in the top of the mountain, మీరు ఆ కొండ పైన కూర్చొని మీరు కింద the చూస్తే clouds will pass. సో కింద నుంచి ఆ మేఘాలు వెళుతూ ఉంటుంటాయి. And you will have the different kind of feeling. సో ఆ చూసినప్పుడు ఆ అనుభవం అది మీకు ఒక అద్భుతంగా ఉంటుంది. When Moses came to the tabernacle, మరి మోషే గారు ఆయన గుడారంకి వచ్చినప్పుడు the cloud came down. The cloud came down. ఆ మేఘాలు కిందికి దిగి వచ్చాయి. That means his presence came down. ఆయన యొక్క ప్రెజెన్స్ అనగా ఆయన యొక్క మూర్తిత్వం, ఆయన యొక్క ప్రభావం కిందికి వచ్చింది. So he enjoyed that God's presence. When the presence means, the cloud means, where you cannot see anything. You cannot see anything. If the cloud is covering you, you cannot see anything. సో ఆ యొక్క మంచు అది మరి ఆయనను ఆ చుట్టూ వ్యాపించి ఉన్నప్పుడు నువ్వు ఏది కనబడదు. That is the presence. The presence means you have to close your eyes. You should see only God. సో ఆయన యొక్క మరి ఆయన ప్రెజెన్స్ నువ్వు చూడాలంటే నువ్వు కళ్ళు మూసుకున్నట్టయితే ఆయన తత్వం నీకు, ఆయన మహిమ నీకు That's కనబడుతుంది. why worship time we are closing our eyes and connecting our thoughts with God's thoughts. అందుకే ఆరాధన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఆయనతో మనం ఏకీభవించడం, ఆయనలోకి Should not మమేకమవడం. look around what jewels are they are wearing, what saree they are wearing, what dress, nothing. సో అప్పుడు ఆ సమయంలో ఇతరులు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారు, ఎలాంటి ఆభరణాలు ధరించుకున్నారు, అది కాదు. మనం కళ్ళు మూసుకొని ఆయనతో మమేకమైపోవాలి. Last week she didn't speak to me, I will not speak to her. All these thoughts will go. సో నేను పోయిన వారం వచ్చినప్పుడు నాతో మాట్లాడలేదు ఈమె, ఈ వారం నేను ఎందుకు మాట్లాడాలి? I asked loan, she never gave. సో నేను God will curse her. మరి మాట్లాడినప్పుడు తను మళ్ళీ జవాబు ఇవ్వలేదు. ఇవన్నీ మనకు Nothing should be in that what do you call worship time. సో ఆరాధన సమయంలో అవన్నీ ఏవి నీకు ఆలోచనలకు రాకూడదు. That is a relationship you are building with God. సో ఆయనతో ఒక సంబంధాన్ని బంధుత్వాన్ని ఆయనతో ఏర్పాటు చేసుకుంటున్నావు. God will fulfill all your heart desires. సో నీ హృదయ వాంఛలన్నీ ఆయన తీర్చుతాడు. So what happened here? He wants to see the glory. సో మరి మోషే గారు ఏంటంటే ఆయన యొక్క మహిమను He చూడాలి, filled with his presence. ఆయన యొక్క మరి ఆయన తత్వాన్ని He felt, he just enjoyed the feeling. సో ఆ యొక్క ఆ మేఘాలను ఆయన చూసి But he was not able to see God. అవన్నీ అనుభవిస్తున్నాడు, కానీ ఆ సృష్టికర్తను చూడలేకపోతున్నాడు. Desire is, God, I want to see you, God. So I want to see your glory. అయ్యా నేను మీ మహిమను చూడాలని ఆశపడుతున్నా. But he was thinking, and God is very, very, what do you call? God will, if we do any mistake, he will punish. కానీ He is very arrogant like. సో ఆయన మాత్రము చూస్తున్నాడు. Not arrogant. And what do you say that the God is not having mercy. సో మరి మనము ఆయన అనుకుంటుంటాము ఆయన దయగలవాడు కాడు అని. What happened when God was holding Moses in the mountain cliff? You know what happened? And the sound came. God is merciful. God is long suffering. God is showing mercy. All the words came. సో అప్పుడు మోషే గారికి ఆ ధ్వనులుగా ఆయన స్వరముతో మాట్లాడుతున్నాడు. ఆయన దయగలవాడు, కృపగలవాడు. That means what? He was revealing. Glory means he was revealing his character. మరి ఆయన మహిమ అనగా ఏంటంటే ఆయన యొక్క తత్వమును ఆయన బయలుపరుస్తున్నాడు. If anyone is passing by, the other person, who is he? మరి ఎవరైనా మనము దాటి వెళుతుంటుంటే తెలియని వ్యక్తి ఉంటే అతను ఎవరు అని అడుగుతాము. They will say he's a ధనవంతుడు, మంచివాడు. సో వారు అంటుంటారు వీరు ధనవంతులు, చాలా మంచివారు. చెట్టువాడు, wicked person, be careful. సో ఆయన your character will be revealed. ఆయన మూర్ఖుడు, ఆయన ఇలాంటి వ్యక్తి, చాలా జాగ్రత్త అతని విషయంలో. One day one person was one person was telling a lot of things, doing a lot of things. సో మరి ఒకానొక సమయంలో ఒక వ్యక్తి చాలా విషయాలు చేస్తూ చాలా విషయాలు And I was asking the neighbor. నేను అతని పక్కకు ఒకతన్ని అడిగాను, who is that person? ఆయన ఎవరయ్యా అని అడిగాను. He is telling big things about him. చాలా చాలా గొప్ప విషయాలు చెప్తున్నాడు. And that person next to me is telling, don't believe him. ఆయన పక్కకు ఉన్నది చెప్తున్నాడు, ఆ విషయాలని నమ్మకండి, don't believe him.
ఆయన విషయాలు He ఆయన will మాటలు say big things. ఆయన చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్తారు, He నమ్మకండి. is GMG. Did I tell you GMG? No. Did I tell you GMG? He is GMG. I didn't know what is GMG. ఆయన జిఎంజి అన్నారు. జిఎంజి అంటే ఏందో నాకు అప్పటి వరకు తెలియదు. And he said, Golmaal Govindan. జిఎంజి గోల్మాల్ గోవింద్. You will put everything, whatever. Okay. Oh, so holiness means what? And God was revealing beautifully. సో ఆయన యొక్క ఆ మహిమను ఆ పరలోకపు తండ్రి మోషే గారికి You have కనపరిచారు. to be in God's presence. సో మనము ఆయన యొక్క మరి తత్వమును ఆయన సన్నిధిలో మనం ఉండాలి. You can read beautiful verses, 10 verses 14. మరి హెబ్రీ పత్రిక 10వ What Yeshua did, by one offering he has perfected forever those who were being sanctified. 10 verses 14 and 15. 14-15 వచనాలు చూసుకుందాం. 14 and 16 you read. 14 and 16, so that you ఈ can. విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే. 16 you read. This is covenant that will make with them after his days, says the Lord. I will put my laws into their heart and in their minds I will write them. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయిదను. How God is making you holy? సో ఎలా పరలోకపు తండ్రి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. In Old Testament days, that commandments are written in the tablets. సో మరి పాత నిబంధన రోజులలో అయితే ఆ యొక్క రాతి పలకల పైన But New Testament days, Yeshua what he did, he wrote all the commandments in our heart. మరి నూతన నిబంధన యాషువ చేసిన క్రొత్త నిబంధన ఏంటనగా మీ హృదయం అనే పలకల మీద ఆయన ఆజ్ఞలు And రాస్తున్నారు. sanctified the commandments with the Holy Spirit. సో ఆ యొక్క ఆజ్ఞల చేత మనల్ని పరిశుద్ధపరిచి The పవిత్రపరుస్తూ Holy Spirit started to live in our heart. సో పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో నివాసంగా ఉంటున్నారు. Keep on sanctifying, keep on sanctifying. సో మన హృదయాలలో ఆయన నివాసము ఉండి దినదినము మనల్ని ఆయన You are not పరిశుద్ధపరుస్తున్నారు. able to forget anything. సో నీవు ఏ మాత్రం మర్చిపోయే స్థితిలో That's ఉండకూడదు. what God said. I wrote all my commands in their heart and mind. అందుకే ఆ పరలోకపు తండ్రి చెప్తున్నాడు, నా ఆజ్ఞలను నీ హృదయమైన పలకలలో నీ మనసులో నేను రాస్తున్నాను అని. Now we are getting scared to talk to God, come to God. అందుకే ఇప్పుడు భయపడుతున్నారు ఆయన సన్నిధికి రావడానికి. Even one small mistake, if we do, and the Holy Spirit is reminding us, oh, you made this, you should not do, you are a child of God. సో ఒక చిన్న పొరపాటు నువ్వు చేసిన నీ హృదయంలో ఆయన పరిశుద్ధాత్మను నివాసం చేస్తున్నాడు కాబట్టి నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంటాడు. Without sanctification, you cannot see God, you cannot get vision. మనము పరిశుద్ధతలోనికి చేర్చబడకుండా పరిశుద్ధం అవ్వకుండా ఆయన సన్నిధిని మనం అనుభవించలేము, ఆయనను చూడలేము. If 3 hours you are watching YouTube, Facebook, Instagram, all these things, God, why you are not speaking to me? మీరు 3 గంటలు యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఇంకేవో ఇవన్నీ చూసి అయ్యా నీవు నాతో ఎందుకు మాట్లాడడం లేదంటే, And if he's there, you will మనకు 3 మార్లు ప్రార్థన చేస్తాం. morning, afternoon and night, 3 hours. మరి ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట, 3 You గంటలు. see, Abraham taught how to pray in the morning hours. సో అబ్రహాము గారు ప్రాతకాలంలో ఏ విధంగా ప్రార్థన చేసేవారు. Isaac taught how to pray in the afternoon. సో ఆయన Noon time. ఇస్సాకు గారు ఏ విధంగా మధ్యాహ్నం ప్రార్థన And చేశారు. Jacob taught how to pray in the night time, evening hours. సో యాకోబు గారు తెలియపరిచారు సాయంకాలం రాత్రి జాములో 3 times is mentioned in the Bible. Jews are following that. సో ఆ 3 వ్యక్తుల ద్వారా ఈ 3 సమయాలు మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి. We should be in a position to follow. That's very difficult. సో మరి అవి చాలా కష్టము, కానీ మనం వారి అడుగు జాడలు If you are not able to pray in the daytime because you are going for a job and business you are doing, you are not, but you should increase it in the night hours. సో నీవు పగలు మధ్యాహ్నం నీకు వీలు కాకపోతే రాత్రి సమయాల్లో నువ్వు ఆ ప్రార్థన సమయాన్ని పెంచుకోవాలి. So holiness is very, very important. పరిశుద్ధత అనేది చాలా చాలా ప్రాముఖ్యం. Yeshua taught everything. సో యాషువా ప్రతిదీ మనకు నేర్పించారు. Because of his sacrifice. ఆయన యొక్క బలి అర్పణ ద్వారా. And he taught everything, changed that, what do you call it, history upside down.
సో ఆయన మరి ఆ యొక్క చరిత్రనే ఆయన మార్చివేసిన చరిత్ర పురుషుడుగా ఉన్నారు. And the fourth thing we are going to do, fourth what is your point? Sacrifice of assurance. He gave the assurance. సో ఆయన మనకు మరి బలి అనే ఒక నిబద్ధత లేక మనకు When Yeshua was crucified. యేషువ బలి అయ్యారు, మనకు తెలుసు కదా. 2 wicked people were crucified, right? ఆయనతో పాటు ఇద్దరు దొంగలు కూడా మరి And he gave assurance to one guy, you will be in paradise. సో అందులో ఒక వ్యక్తితో చెప్పాడు, ఆయనకు నమ్మకాన్ని ఇచ్చాడు, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉన్నావు అని. He has got the authority, assurance. సో ఆయనకు ఆ అధికారం ఉన్నది, ఆ ఇచ్చే. Because he died for our sins. ఎందుకనగా ఆయన మన పాపముల గురించి మరణించారు కాబట్టి. And what all he did, it's happening in front of our eyes. సో ఆయన ఏదైతే చేశాడో మన కన్నుల ఎదుట కనబడుతున్నది ఇప్పుడు. The Bible is real. సో పరిశుద్ధ గ్రంథము ఇది నిజమైన గ్రంథము. Each and every word is real. సో ఇందులో రాయబడిన ప్రతి పదము కూడా అది నిజము. Jesus is real. సో యేషువ ఆయన నిజమైన వాడు. Satan is real. సో సాతానుడు కూడా నిజమైన వాడే. Heaven is real. పరలోకము నిజము. Hell is real. నరకము కూడా ఉన్నది నిజము. He died for us. ఆయన మన గురించి మరణించాడు. He is going to come again. సో ఆయన మళ్ళీ రాబోతున్నారు. We should not forget all these things. మనం ఈ విషయాలు ఎప్పుడు కూడా మన జీవితంలో. You know what the latest news, and they opened that golden gate. సో లేటెస్ట్ మీకు న్యూస్ తెలుసా? మరి ఆ యొక్క గోల్డెన్ గేట్ అని yesterday I saw it in the news. I don't know whether it's true or not. They were telling that they opened the golden gate, that mercy gate. They say Yeshua went through the gate and died. సో యేషువ వారు ఆ బలి అవ్వడానికి ముందుగా ఆయన వెళ్ళిన ద్వారము ఆ గోల్డెన్ గేట్ అది మూసివేయబడింది. మరి అది నిజమో న్యూస్ కాదో తెలియదు కానీ గోల్డెన్ గేట్ తెరిచారు. So Jews are believing Yeshua is going to come, and Muslims are believing Musa Nabi is going to come, and Christians are believing he is going to come. He is going to come. సో యూదులు విశ్వసిస్తున్నారు యేషువ రాబోతున్నాడని, ముస్లిమ్స్ కూడా విశ్వసిస్తున్నారు రెండవసారి మెస్సయ్యనే వస్తాడని, క్రైస్తవులు కూడా మనం విశ్వసిస్తున్నాము మెస్సయ్య మళ్ళీ వస్తాడు. What all he said, it's going to take place. సో ఆయన ఏవైతే చెప్పాడో ఈ గ్రంథంలో రాయబడినో అవి జరగబోతున్నవి. If you are not believing, and we lose the beautiful that eternity. సో అవి మనం ఆ విషయాలు నమ్మనట్టయితే ఆ యొక్క అందమైన ఆ యొక్క పరలోకమును ఆ నిత్యత్వమును మీరు మిస్ అవుతారు. This year, as your pastor said, this year we are celebrating this Shavuot 28 states. సో మరి ఇంతవరకు చెప్పిన విధముగా ఈ సంవత్సరము 28 రాష్ట్రాలలో మరి షావోత్ పండుగను పెంతెకొస్తు పండుగ జరుపుకుంటున్నాము. Therefore yesterday I was in Manipur. సో నిన్న 2 రోజుల క్రితం నేను మణిపూర్లో ఉన్నాను. We crossed the border. సో మన మణిపూర్ రాష్ట్ర బార్డర్ మీద there was one bridge. మేము దాటి వస్తున్న ఒక బ్రిడ్జ్ ఉన్నది. After 5 minutes it was bombed. సో మేము ఆ బ్రిడ్జ్ దాటి ఒక 5 నిమిషాలు ముందుకు వచ్చాము. ఆ బ్రిడ్జ్ను బాంబు పెట్టి Lucky thing if I would have delayed 5 minutes I would have gone. సో మరి గొప్ప విషయం ఏంటంటే 5 నిమిషాలు కనుక మేము ఆలస్యం అవుతే మరి నేను మీ మధ్యలో ఉండేవాడిని. Yeshua is gracious to us. సో ఆయన కృప గొప్పది. He is alive. చప్పట్లు కొట్టి మనకి. He is alive. Tell to your neighbor he is alive. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. You should spend time in prayer. సో మీరు తప్పనిసరిగా ప్రార్థనలో సమయాన్ని You should encourage others to come to the church. మీరందరినీ ఇతరులను మీరు ప్రోత్సహించాలి, మందిరానికి If నడిపించాలి. one person is not coming, you should phone up to them and call them. Oh, you missed the beautiful service. సో ఎవరైనా రానట్టు అవుతే మీరు ఫోన్ చేసి వాళ్ళని మాట్లాడండి, అడగండి, అయ్యా మీరు గొప్ప మనము ఆరాధన మీరు మిస్ అయ్యారని. In the new year time, what I will do, there are 52 weeks. సో In a year means 52 weeks. సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి తెలుసు కదా మనకు. I will ask them to stand up. సో వాళ్ళందరూ నేను లేచి నిలబడమంటాను. And I will give gifts on that. సో అంటే 52 వారాలు వచ్చిన First 52 weeks, how many people? 10 people work, 20 people, 52 weeks. 49 weeks, second. So third, like that. Only two big a lot of congregation, I can't give so much. సో ఆ యొక్క సంవత్సరంలో మొత్తం 52 వారాలు వచ్చిన వారికి లేవమని చెప్పి వారికి అందరికి ఫస్ట్ ప్రైజ్. If you make a commitment, సో మీరు ఒక నిర్ణయం God, తీసుకుంటే I should not miss even one service Sabbath. God, మీరు ఎలాంటి తీర్మానం తీసుకోవాలంటే నేను ఏ ఒక్క ఆరాధన కూడా నేను మిస్ I కాకూడదు. tell you, I assure you, you will not go to hospital, you will not be bedridden. God will give you good health.
సో నేను చెప్తున్నాను ధైర్యంగా, మీరు ఆ విధంగా మీరు తీర్మానం చేసుకుని వచ్చినట్టు అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి రాదు, మీకు అనారోగ్య పరిస్థితులు రావు. ఇది నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. When I was very small, my mother used to say, నేను చిన్న బాల్య దినంలో ఉంటూ మా తల్లి చెప్పేవారు, suppose if you are going abroad, నువ్వు వేరే ఇతర దేశాలు వెళ్తున్నప్పుడు if you are not having the ministry, that means preaching, సో నీకు అక్కడ పరిచర్య చేసేది కనుక లేకపోయినట్టు you should not forget to attend the church. సో నీవు అక్కడ వేరే ఏ పని మీద వెళ్ళినా నువ్వు అక్కడ చర్చ్ అటెండ్ కావడం మిస్ One కాకూడదు. time I had been to Florida, నేను myself, my wife. మరి నా కుటుంబంతో కలిసి నేను అక్కడికి Sunday we were returning, no other choice for us because the flight is there, so we are returning. We attend the Benny Hinn church. I asked, is there any church? Yes sir, there is one church, this Benny Hinn church is there. Oh God, then we attend the church. సో మేము ఒక చోటుకి వెళ్ళి మేము రిటర్న్ అయ్యి వస్తున్నప్పుడు అక్కడ ఎక్కడ సంఘాలు లేవు. అయితే అడిగినప్పుడు అక్కడ ఒక బంగ్లా ఉంది, ఆ బంగ్లాలో మేము మరి వెళ్ళి God's grace, I never miss even one Sunday. సో మరి ఆయన కృపను బట్టి నేను ఏ ఒక్క మరి వారం కూడా వర్షం. Same way God will be writing in his lamb book. సో అదే విధముగా ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాస్తున్నారు. Don't forget God. సో ఆయన ఎప్పుడు తండ్రిని మర్చిపోవద్దు. Don't forget the Bible. పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. Don't forget to spend time with God. సో ఆయనతో సమయం గడపడం ఎప్పుడు మర్చిపోవద్దు. And it's written here, Hebrew 10 verse 19. So brethren, have boldness to enter the holiest by the blood of Jesus. Yeah, you can write. సో 10వ అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే, సహోదరులారా, యాషువ మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. 22 up to 22 verse. ఎలోహిం ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము ఎలోహిము సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దాన్ని నిశ్చలముగా పట్టుకుందాము. 19 verse read again. 19 verses. సహోదరులారా, యాషువ మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున ఆయన రక్తము వలన I am going to finish this service. ఆయన రక్తమును పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. Okay. So you listen to me. జాగ్రత్త విని, నేను త్వరగా ముగిస్తాను. And what happened when Yeshua was crucified? సో మరి ఆయన బలి అయినప్పుడు ఏమి జరిగింది? That church, the veil was tore into two, up down. ఆలయం యొక్క తెర పైనుంచి కిందికి చిరిగింది. What is that veil? సో ఆ యొక్క తెర చిరగడం ఏంటి? There are, I'm going to tell mind-blowing 13 points. సో దానిలో మరి మనం ఆశ్చర్యకరమైన ఒక 13 విషయాలు ఉన్నాయి అందులో. The veil, you see, when someone is getting married, they put the veil. మరి మీకు వేలు అంటే తెలుసు కదా, ఆ యొక్క పెళ్ళి అయినప్పుడు పెళ్లి కూతురుగా వేలు వేస్తుంటారు. And they used to sit on the horse, but nothing we are doing like that. No, the Marwadi Jains, they used to make that bridegroom sit on the horse. One horse, you just push him down. సో మరి కొన్ని మార్వాడి పెళ్ళిళ్ళు చూసినట్టు వారు ఆ యొక్క గుర్రం మీద వెళుతుంటారు. Lucky thing that practice is not there. సో ఇక్కడ అలాంటి Lucky thing only. ఓకే ఓకే. What happened? She is having the veil. సో ఆమెకు మరి ఆ వేలు వేసి ఉన్నది. The marriage time you are seeing, no? సో మీరు పెళ్ళిళ్ళు చూస్తుంటారు కదా. And after the marriage, after the covenant, what they did, they will take out the veil. సో వారితో పెళ్లి నిబంధన చేసినప్పుడు ఆ వేలు తీసేస్తుంటారు. After that, what it means? దాని తర్వాత అర్థం ఏంటి? That means that girl, the bride is under the control of the bridegroom. సో అనగా దాని అర్థం ఏంటి అనగా ఆ యొక్క పెళ్లి కూతురు ఆ పెళ్లి కొడుకు యొక్క ఆధీనంలోనికి వస్తున్నది. And he will be the head.
సో ఆయన తనకు ఆమెకు తలగా ఉండబోతున్నాడు. The veil was torn. The veil was what do you say that it was ఆలయం యొక్క తెర చినిగింది. it was removed means what happened? He was under the control of the Father. సో అనగా ఆ తెర చినిగింది అని అంటే ఏంటంటే మనము ఆయన యొక్క ఆ పరలోకపు తండ్రి యొక్క తల అధికారం కిందకి మనం వచ్చామని అర్థము. Number 2. రెండో విషయము, and what it signifies, సో అది దేన్ని సూచిస్తుంది అనగా, and he was renting the tear, renting the veil means, so renting means that he was breaking that this దాన్ని ఆ తెరను చింపడము దాని అర్థం ఏంటంటే, and it's a symbol of reconciliation means, and what do you say that they were united one. సో వారిద్దరిని ఐక్యపరుస్తున్నట్టుగా దాంతో అర్థము. Understand? One girl is other side, the boy is other side. When they removed the veil, and they were united. సో మరి బాలుడు పురుషుడు ఒకవైపు ఉండేవారు, స్త్రీ వైపు ఒకరు ఉండేవారు. ఆ వేలు తీయడం వలన వారిద్దరిని ఐక్యపరుస్తున్న దాంతో సమానం. That means what? They have one body. సో దాని అర్థం ఏంటనగా ఒక శరీరముగా వారు మార్చబడుతున్నారు. What he thinks, she has to think. సో ఆయన ఏం ఆలోచిస్తాడో ఆమె కూడా అదే ఆలోచించాలి. Same way, Father, Son, the Holy Spirit join together. సో అనగా ఆ పరలోకపు తండ్రి మరి కుమారుడిగా వచ్చి పరిశుద్ధాత్మను మనకి ఎలా ఉంచాడో, that reconciliation took place. సో అక్కడ మరి ఆ కలయిక జరిగింది అక్కడ. And the torn of veil means, సో ఆ యొక్క మరి ఆ వేలు చినగడం యొక్క అర్థము, and he took part in the sufferings. సో ఆయన మరి శ్రమలు అనుభవించాడు. when you are, what do you say that, when you break that veil, torn the veil, that means same way Jesus' body was torn. సో ఆ యొక్క తెరను చింపడమను ఏంటంటగా ఆయన శరీరము ఆయన దేహం అంతా ఆ విధంగా నలగగొట్టబడింది, చించబడింది. Fourth point, నాలుగో విషయము, he was you see that in temple you can see, and there the veil was there. సో మరి మందిరంలో చూసినట్టయితే ఆలయంలో ఆ తెర ఉండేది. That means God gave you the permission and not to go to the priest, in the sense you can go directly to God. సో మరి పరలోకపు తండ్రి the veil was removed. సో ఆ యొక్క తెరను తీసివేశాడంటే ఏ విధంగా మనము అనుదినము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే అర్హతనిచ్చాడు. You can enjoy the presence. So you don't have to ask permission from the priest to go and ask God to give me this one, that one. సో ఆయన సన్నిధికి వెళ్ళడానికి కొరకు యాజకుని యొక్క అనుమతి అవసరం లేదు. ఆయన సన్నిధికి నువ్వు పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. So separation between man and God was reconciled. సో ఆ యొక్క మానవునికి దేవుడికి విడివిడిగా ఉన్న బంధుత్వము అది ఐక్యపరచబడింది. And in the Jerusalem temple, 7th point, the curtain was so heavy. సో మరి యెరూషలేములో మందిరంలో ఆ తెర చాలా పెద్దగా భారంగా ఉండేది. It was torn from top to bottom. సో అది పైనుంచి కిందికి మొత్తము చినిగింది. That means God removed everything. సో అనగా పరలోకపు తండ్రి ప్రతిదాన్ని ఆయన తీసివేసేశారు. 8th point, there is no boundary between heaven and earth. సో దాని ద్వారా మరి ఈ భూమికి పరలోకానికి ఆయన మార్గము సరళపరిచాడు. అంటే ఇంకా దానికి బౌండరీ లిమిట్ ఏమి లేకుండా చేసేసారు. You see that Jerusalem temple, they were having the veil. సో యెరూషలేములో మందిరంలో చూసినట్టు ఆ వేలు ఉండేది. So it was found in the tabernacle, same color they were having. సో మరి ఆ యొక్క పర్ణశాల ఏ విధంగా అంటే సేమ్ అదే కలర్లో అక్కడ the ఉండేది. same color they gave it to high priest to wear in his chest. ఆ తెర కలర్ రంగు ఏదైతే ఉండేదో ఆ ప్రధాన యాజకుడు అదే రంగు గల వస్త్రం ధరించుకునేవాడు. Before that, after that, what did God gave his body to the earth. సో ఆ పరలోకపు తండ్రి ఆయన యొక్క దేహాన్ని ఈ భూమి మీదకి ఇచ్చాడు. He gave his spirit to Father. సో ఆయన తన ఆత్మను మరియు పరలోకపు తండ్రి సన్నిధికి వెళ్ళింది. ఆయన తన శరీరముని యొక్క భూమికి అప్పగించాడు. So God with the blood he sanctified us. సో ఆయన యొక్క రక్తము ద్వారా మనందరినీ పరిశుద్ధపరిచాడు. And that color of the temple, that veil means blue, purple and crimson. Crimson
and white thread. సో What all that high priest was wearing, the same color he was having. సో ఆ యొక్క ఆ ప్రధాన యాజకుడు ఏ యొక్క రంగుల వస్త్రాలు ధరించుకునేవాడు ఆ వేలు కూడా అదే రంగులలో ఉండేది. So totally 13 points told about the veil. సో ఆ యొక్క తెర గురించి దాదాపుగా 13 విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడినవి. So 4 things I spoke today. 4 విషయాలు ఈ దినమున మీతో I don't know, మాట్లాడచ్చు. this only the 10 minutes point only will be in your heart, I know. సో మరి ఎన్ని విషయాలు మీకు చెప్పాను కానీ మరి ఒక 10 నిమిషాలు చెప్పిన విషయాలను But మీకు nearly more than 1 hour I spoke. సో నేను మరి గంట పైన మాట్లాడాను. But I am sure that you will not forget the stories, jokes. కానీ నేను మాత్రం చెప్పగలను చెప్పిన కథలు మరి జోక్స్ మాత్రం మర్చిపోరు. May the Lord bless you. పరలోకపు తండ్రి మిమ్మల్ని దీవించును గాక. This Bible has got lot of secrets. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన రహస్యాలు ఉన్నాయి. I love reading books. సో నేను పుస్తకాలు చదవడం చాలా ఇష్టపడతాను. I want to learn more things from God. సో నేను పరలోకపు తండ్రి యొద్ద నుంచి చాలా విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతుంటాను. If you whatever you search, you will find. సో ఈ యొక్క గ్రంథంలో నువ్వు ఏ విషయాన్ని పరిశోధించినా ఇందులో If you దొరుకుతుంది. search for health, you will find health. సో నీవు ఆరోగ్యం గురించి దీన్ని వెతికావా ఆరోగ్యం If you దొరుకుతుంది. search for money, you will find money. సో నువ్వు డబ్బు గురించి దీన్ని వెతికావా డబ్బు దొరుకుతుంది. If you search for ministry, you will find ministry. సో నీవు పరిచర్య గురించి నువ్వు వెతికావా పరిచర్య ఇందులో దొరుకుతుంది. Because He is our God. ఎందుకనగా ఆయన మన తండ్రి. Put your hands together and glorify the Lord. సో ఆయనను ఘనపరిచి మహిమపదం చప్పట్టు. 4 things I spoke you today. సో 4 విషయాలు మీతో నేను Don't మాట్లాడాను. forget that. సో 4 విషయాలు మర్చిపోవద్దు. Pascha means మరి పస్కా అనగా unleavened bread. సో పులియని రొట్టె. We are leaving all old things and new things we are adapting. సో పాతవన్నీ మనం వదిలిపెట్టి పాతవన్నీ గతించిపోయినాయి సమస్తము కొత్తవైన మన కొత్త We జీవితాన్ని. are eating unleavened. సో మనము పులియని విధముగా మనము జీవించాలి. Jesus, Yeshua said, యాషువా చెప్పారు. today I am taking unleavened bread. సో నేను ఈ దినమున పులి రొట్టె తీసుకుంటున్నాను. From now I will not take till I come. సో నేను ఈ రొట్టెను ఈ ద్రాక్షరసను నేను మళ్ళీ రెండవసారి వచ్చే వరకు నేను ముట్టను. He is with us. సో ఆయన మనతో ఉన్నారు. He is looking at us. ఆయన మరి పరలోకంలో So ఉన్నారు. don't forget 4 things today. సో మరి ఈ దినము చెప్పిన 4 విషయాలు. And 4 things what I did, I don't know, is there anybody having a memory power? I want to check the memory power. Can you tell that? ఇక్కడ ఎవరైనా నేను చెప్పిన 4 విషయాలు ఎవరైనా చెప్పగలరా వారి యొక్క జ్ఞాపశక్తిని మరి బాగా ఉన్నవారు? I want to see. నేను చూడాలనుకుంటున్నాను ఎవరైనా Yes, ఒకరు. yes. చెయ్. Shabandi. God's will, yeah. Sacrifice of God's will, very good. Third point, holiness. No, second point, worship. Okay, worship. Third point, holiness, assurance. 4 things. Why we are celebrating Pascha for 4 things. This is the end of the message. May God సో bless. ఈ 4 విషయాలు ఎందుకు మనం పస్కాను ఆచరిస్తున్నాము ఆ 4 విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మీకు తెలియపరుస్తూ మాటలు ముగిస్తున్నాను.